హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో అయితే చెప్పాను గదా! కేక్ చేశానని. చూస్తున్నారు గదా! కేక్ అయితే ఈసారి ఎలాంటి మిస్టేక్ లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అయితే నిన్న కేక్ చేసినప్పుడు ఆయిల్ అయితే వెయ్యలేదు కదా! మళ్ళీ చూయించినా గూడా పర్ఫెక్ట్ రెసిపీ అనేది చూపిస్తే నన్ను చూసి ఎవరో ఒకరైనా నేర్చుకుంటారనే ఉద్దేశ్యంతో మళ్ళీ కేక్ అయితే చేసిన. నిన్ననేమో స్క్వేర్ షేప్ టిన్‌లో చేసిన. నేను పీసెస్ లాగా చేద్దామనుకున్నా. కానీ మనం హాఫ్ కేజీలో నేను తీసుకున్న కేక్ టిన్ వచ్చేసి 1 కేజీ కేక్ టిన్ అనమాట. దాంట్లో మరీ ఎక్కువ వెడల్పు ఉండడం వల్ల కేక్ అనేది హైట్ రావట్లేదని చెప్పి మళ్ళీ ఈరోజు ఇలా రౌండ్ కేక్ టిన్‌లో అయితే బేక్ చేసుకున్నాను. కేక్ చేయడానికైతే ఫస్ట్ 250 ఎంఎల్‌తోని 1 కప్ మైదా తీసుకున్నాను. హాఫ్ టీఎస్పీ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకొని, ఇంకొక బౌల్‌లోకైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మనము కేక్ చేయడానికి ఏం వాడినా కూడా అవి అన్‌కూలే ఉండాలనమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టినయి కాకుండా అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి బయటికి తీసిన వాటిని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే యూజ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 ఎగ్స్ అయితే తీసుకొని మంచిగా అయితే బీట్ చేసుకుంటున్నాను. మనం విప్పింగ్ క్రీమ్‌ని ఎలా బీట్ చేస్తామో ఎగ్స్‌ని కూడా అలాగే బీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్పీడ్‌లో నెక్స్ట్ కొద్దిసేపు బీట్ చేసిన తర్వాత సెకండ్ స్పీడ్‌లో థర్డ్ స్పీడ్ వరకైతే నేను బీట్ చేస్తున్నాను. మంచిగా బీట్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని బీట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం షుగర్ పౌడర్ అయితే వేసేసుకొని మంచిగా అయితే అటు ఇటు హ్యాండ్‌ని ఫ్రీగా మూవ్ చేస్తూ ఇదైతే బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! అటు ఇటు బౌల్‌ని తిప్పుకుంటూ బీటర్‌ని అటు ఇటు మంచిగా హ్యాండ్‌ని ఇట్లా కదుపుతుంటే మంచిగా బీట్ అయిపోతది. ఇప్పుడైతే నేను రెడ్ వెల్వెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ ఏసుకున్నాను. ఒక 3, 4 డ్రాప్స్ వచ్చేసి రెడ్ వెల్వెట్ ఎసెన్స్ అయితే వేసుకొని మళ్ళీ అయితే బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా బీటర్‌తో పనయిపోయింది. పక్కకు తీసేసుకొని ఇందాక జల్లించి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి గదా! ఫస్ట్ అయితే కొంచెం వేసేసి ఇలా అయితే కలిపేస్తున్నాను. నాకు టైంకి స్పాచులా అనేది దొరకలేదనమాట. అందుకే నేను ఈ బీటర్ గుండె ఉంటది గదా! హుక్స్ వాటితోనే కలిపేస్తున్నాను. మనము కేక్ బ్యాటర్‌ని రౌండ్‌గా అయినా కలుపుకోవచ్చు. లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అదైనా కలుపుకోవచ్చు. కానీ ఒకటే డైరెక్షన్‌లో కలపాలి ఇంకా. ఇప్పుడైతే మిగతా పిండి కూడా వేసేసుకున్నాను. అయితే కొంచెం మనకి ఇలా వచ్చిన తర్వాత నేను పావు కప్పు మిల్క్ అయితే యూజ్ చేశాను దీంట్లోకి. తర్వాత లాస్ట్‌లోకి పావు కప్పు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే మంచిగా అయితే కలిపేస్తున్నాను. మనకు బ్యాటర్‌లో ఆయిలు, తర్వాత మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ అయితే మంచిగా కలిసిపోవాలనమాట. ఇప్పుడైతే నేను ఒక 2 డ్రాప్స్ అన్నీ రెడ్ కలర్ అయితే వేసేసుకున్నాను. నేను చేసేది రెడ్ వెల్వెట్ కేక్ కాబట్టి ఇంత కలర్ అయితే వేసుకొని ఒకటే మెథడ్‌లో అయితే కలిపేసుకున్న తర్వాత 6 ఇంచ్ కేక్ టిన్‌లోకి నేను పేపర్ వేసేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకొని బ్యాటర్ వేసేసుకున్నాను. నేను కేక్ బ్యాటర్ కలుపుకునేడానికి ముందే ప్రీ హీట్ అయితే పెట్టిన. ఇప్పుడైతే కేక్ టిన్ పెట్టేసుకొని ఒక 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకైతే మన కేక్ బేక్ అవుతుంది. నేనిక్కడ 25 మినిట్స్ తర్వాతనే చెక్ చేశాను. టూత్ పిక్ అయితే కొంచెం తడిగా వచ్చింది. నేను వాడేది కరెంట్ హీటర్ కాబట్టి నాకు తొందరగా బేక్ అవుతుందనే ఉద్దేశ్యంతో 25 మినిట్స్‌లో చెక్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కేక్ చెక్ చేస్తే డ్రైగా వచ్చేసిందనమాట. పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 250 ఎంఎల్‌తో 1 కప్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే బీట్ చేసుకునే ముందు బీట్ చేసుకునే బౌలు మళ్ళా ఆ హుక్స్ ఉంటాయి గదా! వాటిని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. క్రీమ్ బీట్ చేసుకునే వరకు కొంచెం అది మొత్తం చల్లగా అయిపోతుంది కదా! ఆ తర్వాతయితే క్రీమ్ బీట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల అయితే మంచి యూజే ఉంటుంది. క్రీమ్ గూడా చక్కగా విప్ అయిపోతుందనమాట. ఇక మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం విప్పింగ్ క్రీమ్‌ని ఎట్లా బీట్ చేసుకుంటామో. ఫస్ట్ స్పీడ్‌లో బీట్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు లేకపోతే 1 మినిట్ పాటు బీట్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి స్పాచులాతోని క్రీమ్‌ని కలిపి మళ్ళీ డైరెక్ట్ సెకండ్ స్పీడ్‌కి వెళ్ళకుండా ఫస్ట్ స్పీడ్‌లోనే పెట్టి, ఒక సెకండ్‌లో బీట్ చేసిన తర్వాత సెకండ్ స్పీడ్‌కొచ్చేసి, మళ్ళీ క్రీమ్‌ని బీట్ చేసుకొని, మళ్ళీ వెంటనే మనం సెకండ్ స్పీడ్‌లో ఉన్నప్పుడు టక్కున పైకని జెప్పేసి అట్లా అనొద్దనమాట. సెకండ్ స్పీడ్‌లో బీట్ చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఎప్పుడైతే మనం విప్పింగ్ క్రీమ్‌ని మళ్ళీ కలుపుతామని అనుకున్నామో, అప్పుడు మళ్ళీ కొంచెం సెకండ్‌లో పాటుగా 1 స్పీడ్ మీద పెట్టి, మళ్ళీ 0 మీద పెట్టాలి. అలా పెట్టడం వల్ల మనకు బీటర్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఇక చూస్తున్నారు గదా! క్రీమ్ అనేది మంచిగా అయితే విప్ అయిపోయింది. ఇలా అయితే మనకు మనం బీటర్ లేపినప్పుడు క్రీమ్ అనేది
కొంచెం వంగిపోకుండా స్ట్రెయిట్‌గా రావాలనమాట. అలా వస్తేనే క్రీమ్ అనేది మంచిగా చక్కగా మెల్ట్ అవ్వకుండా మనం కేక్ పైన అప్లై చేయొచ్చు. ఇప్పుడైతే క్రీమ్ మొత్తం అయితే కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి కేక్ లేయర్స్ అయితే కట్ చేసుకోవడానికి కేక్ టిన్ చూసాను. చల్లారిపోయింది. ఇప్పుడైతే కొంచెం నైఫ్‌తోని సైడ్స్‌కి కొంచెం ఇలా లూజ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పుకొని కొంచెం ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది ఈజీగా వచ్చేస్తది. నేను హీటర్ మీద బేక్ చేస్తున్నాను గదా! కేకు 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపు బేక్ అవుతుంది. కొన్నిసార్లయితే 22 మినిట్స్‌కి అలా బేక్ అయిపోతుందనమాట. ఇంకా నేను నెక్స్ట్ టైము కేక్ చేసినప్పుడు గ్యాస్ పైనే చేసేస్తాను. ఇప్పుడైతే ఫస్టు ఒక లేయర్ కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి సెకండ్ లేయర్ కూడా కట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మనకు రెడ్ వెల్వెట్ కేక్ అంటే దాంట్లో చీజ్ వాడతారు గదా! ఇంట్లో చేసిందే వాడతారు. అయితే నేను అలాగే చేద్దాం అనుకున్నాను. నాకు టైం తక్కువగా ఉంది కేక్ చేసేటప్పుడు. నేనేమో కేక్ బేక్ అనేది మార్నింగు కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత 11:20 వరకే కేక్ బేక్ చేయడం అయిపోయింది. మళ్ళా విష్‌ని తీసుకొచ్చి తనకు యూనిఫార్మ్ చేంజ్ చేసి, అన్నం తినిపిచ్చి, తర్వాత మేము అన్నం తినే వరకు ఆఫ్టర్‌నూనే 2:30 అలా అయిపోయిందనమాట. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ పనులు గూడా జేసుకోవాలి గదా! మళ్ళీ కేక్ చేస్తుంటే మొత్తం లేట్ అవుతది అన్నట్టుగా అయితే నేను జస్ట్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి ఈ కేక్ అయితే చేశాను. కాకపోతే మనకు రెడ్ వెల్వెట్ క్రీమ్‌లో అయితే అదే అండి. రెడ్ వెల్వెట్ కేక్‌లో అయితే ఖచ్చితంగా చీజ్ అయితే యూజ్ చేస్తారంట. ఇప్పుడైతే ఒక లేయర్ తీసుకొని షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత క్రీమ్ అయితే పెట్టేసుకున్నాను. ఎప్పుడు రెగ్యులర్‌గా నేను క్రీమ్ ఎలా పెడతానో అలానే పెట్టేసాను. లేయర్స్ కూడా అలానే పెట్టి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫిల్లింగ్‌లో అయితే నేను కొంచెం వైట్ చాకో చిప్స్ తర్వాత వచ్చేసి స్ట్రాబెర్రీ క్రష్ అయితే యూజ్ చేసిన. నేను ఆ టైంలో వీడియో ఆఫ్ చేశాననమాట. ప్రతిసారి చూపిస్తున్నాను కదా! ఫినిషింగ్ అనేది కొంచెం స్లోగా చూపిద్దాము నేనెట్లా చేస్తున్నానో అని. నేనైతే ఆ వీడియో స్కిప్ చేసేసాననమాట. ఫస్ట్ నేను లేయర్‌గా పెట్టేసుకొని, క్రీమ్ అయితే అప్లై చేసుకొని, క్రమ్ కోడ్ అయితే ఏం చేయలేదు ఈ కేక్‌కి. డైరెక్ట్‌గా క్రీమ్ అయితే అప్లై చేసేసాను. విప్పింగ్ క్రీమ్ పెట్టిన తర్వాత నేనైతే స్క్రాపర్ ఏం యూజ్ చేయలేదు. పాలెట్ నైఫ్‌తోనే ఇలా చిన్నగా ఈవెన్‌గా అనుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారు గదా! నాకు పాలెట్ నైఫ్‌కి కొంచెం అది కేకు స్పాంజ్ అనేది అంటుకోవడం వల్ల ఇగో మధ్యలో ఇలా ఒక లైన్ లాగా వచ్చేసిందనమాట. నేను సైడ్‌కి గూడా పాలెట్ నైఫ్‌తోని మంచిగా స్లోగా తిప్పుకుంటూ కొంచెం స్మూత్‌గా చేసిన తర్వాత స్క్రాపర్ అయితే వాడాను. ఈ స్క్రాప్ అనేది కొంచెం నేను గట్టిగా అయితే చేయట్లేదు. మీకు తెలుసు కదా! నేను మొన్నసారి గూడా కేక్ చేసినప్పుడు ఇలా స్క్రాపర్ అనేది కొంచెం గట్టిగా పట్టుకోవడం వల్ల కేక్ అనేది కనిపిస్తూ ఉందనమాట. అలా కనిపించకుండా ఉండడానికి ఇలా స్లోగా పట్టుకొనైతే కేక్‌ని స్క్రాప్ చేసుకున్నాను. ఆ తర్వాత పైనుంచి వచ్చే ఎక్స్‌ట్రా క్రీమ్ ఉంటది కదా! దాన్ని గూడా పాలెట్ నైఫ్‌తోనే తీసేసుకున్నాను. నేను ఇంతకన్నా నీట్‌గా అయితే ఫినిషింగ్ చెయ్యలేననమాట. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏదైనా సరే మనకు పర్ఫెక్ట్ అవుతుంది. అన్నీ ఫస్టే రావు. ఈ కేక్ కూడా అంతే అనమాట. నీట్‌గా చేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఏం పర్లేదు నేనైతే ప్రాక్టీస్ చేస్తాను. నేను కేక్‌ది సెకండ్ లేయర్ పెట్టేటప్పుడు మా కన్నయ్య నా చేయి దగ్గరనే ఉంటే తనకి చేయి తాకడం వల్ల కేక్ అది లేయర్ అనేది మిడిల్‌లో పడిపోయిందనమాట. ఒక దిక్కు హాఫ్‌గా ఉండేటట్టుగా పడిపోయింది. నేనేం చేశానంటే కొంచెం జరిపాను. ఆ జరపడం వల్ల కేక్ అనేది కొంచెం సైడ్‌కొచ్చేసింది. ఇంక ఏం పర్లేదు అన్నట్టుగా మళ్ళీ ఇలా అయితే చేస్తున్నాను. ఇది ఇంట్లో తినడానికే గదా! నెక్స్ట్ టైమ్ ఇలా అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే నేను కేకు లైన్స్ అండ్ స్క్రాపర్ ఉంటది కదా! దాంతోని స్క్రాప్ చేసుకున్నాను. క్రీమ్ అయితే దీనికి నేను చాలా మంచిగా అప్లై చేశాననమాట. నేను కొంచెం మరి స్క్రాపర్ అనేది గట్టిగా పట్టుకున్నానేమో, ఒక్క దగ్గర కొంచెం లైట్‌గా కేక్ అయితే కనిపిస్తుంది. అయినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కేక్ చేయడం వల్ల. ఇప్పుడేం చేశానంటే కేక్ మొత్తం ఫినిషింగు, క్రమ్ కోడింగ్ ఒకేసారి చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇప్పుడైతే కొంచెం క్రీమ్‌లోకి రెడ్ కలర్ డ్రాప్స్ అయితే వేసుకుంటున్నాను. నేనేమనుకున్నానంటే కొంచెం కేకు వైట్ కలర్, కొంచెం రెడ్ కలర్‌లో ఉండాలని చెప్పేసి నేను క్రీమ్‌లో అయితే రెడ్ కలర్ వేసేసుకున్నాను. బ్రైట్‌నెస్ లాక్ చేయంగా వీడియో ఆన్ చేయాలని తెలవదా సారు? విన్నారు గదా! మా సార్ ఏం జేషినో, నేను తనని ఎప్పుడైనా సరే వీడియో తీయమని అడగనే అడగను. ఈరోజు అటు ఇటు తిరుగుతున్నారు గదా! రోజెస్ వేస్తాను. కొంచెం దగ్గర నుంచి చూపిద్దాము అన్నట్టుగా అయితే నేను తనకి చెప్తే, తనైతే వీడియో ఆన్ చేయకుండానే అలాగే పట్టేసుకున్నాడనమాట ఫోను. ఇంకా సర్లే ఇగ ఏం జేస్తాం.
కోపమొచ్చింది బాగా. ఎందుకంటే నేను మంచిగా రోజెస్ అయితే వేశాను. మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఒకవేళ తను పట్టుకోకపోతే నేను స్టాండ్‌కి పెట్టేసి వీడియో ఆన్ చేసుకుంటాను కదా! తను కొంచెం దగ్గర నుంచి జూమ్ చేసినట్టుగా చూపిస్తాడని చెప్పేసి నేను తనకి అప్పజెప్తే తను ఇలా చేశాడనమాట. ఇప్పుడైతే ఇందాక క్రీమ్‌లో నేను రెడ్ కలర్ కలిపేసుకున్నాను గదా! ఇప్పుడు రోజ్ నోజిల్ ఉంటది గదా! దాంతోని ఇలా ఫ్లవర్ లాగా చేద్దామని అనుకున్నా. కాకపోతే ఏంటంటే అలా ఏం రాలేదనమాట. ఇంకా నేను ఈ నోజిల్‌తో ప్రాక్టీస్ అనేది చాలా చేయాలట్టుంది. ఇట్లా కొంచెం పెటల్స్ లాగా వస్తాయి కదా! అలా అయితే రాలేదు. చాలా ట్రై చేశాను. ఇంకేం చేశానంటే జస్ట్ ఇలా ఓపెన్ ఉండి క్లోజ్ చేసేటట్టుగా ఉండేటట్టుగా ఇలా అయితే ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. లుక్ అయితే చాలా బావుందనమాట. ఫ్లవర్స్ వేయగానే కొంచెం సింపుల్‌గా అనిపిస్తున్నాయని చెప్పేసి కొంచెం విప్పింగ్ క్రీమ్‌లో యెల్లో కలర్ అయితే కలిపేసుకొని ఇలా కొన్ని చిన్న చిన్న డ్రాప్స్ లాగా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల ఈ ఫ్లవర్స్‌కి చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇగో అయితే నాకు ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది ఎక్కువగా దొరకట్లేదనమాట. ఇక్కడ కేకు మెటీరియల్స్ అమ్మే షాప్స్ అయితే లేవు బీహార్‌లో. వాళ్ళంతా పాట్నా నుంచి తెచ్చుకుంటారంట. ఆ పాట్నానేమో మాకు ఇక్కడ నుంచి 6 అవర్స్ జర్నీ అనమాట. మొన్న బేకరీలో ఎప్పుడెళ్ళినా సరే బేకరీలోనే తెచ్చుకుంటాను విప్పింగ్ క్రీము. అయితే మన 2 కేక్స్ ఆర్డర్ వచ్చినప్పుడు ప్యాకింగ్ బాక్స్‌లో బేకరీ నుంచి తెచ్చుకోవడం వల్ల ఆళ్ళేమనుకున్నారంటే నేను కేక్స్ అమ్ముతున్నానేమో మళ్ళా వాళ్ళకి బిజినెస్ అనేది రాదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు కదా! నెక్స్ట్ టైమ్ నుంచి మీకు విప్పింగ్ క్రీమ్ ఇయ్యను అనయితే చెప్పారు. ఇంకా నేనైతే చెప్పిన నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తాను. అందుకోసమే విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను గానీ, నేను కేక్స్ అనేది సేల్ చేయట్లేదని చెప్పి ఆ బేకరీ వాళ్ళకి చెప్పిన. వాళ్ళైతే నమ్మలేదు. మరి నెక్స్ట్ టైమ్ విప్పింగ్ క్రీమ్ ఇస్తారో లేదో ఇక చూద్దాము. ఇప్పుడైతే ఇంకొంచెం విప్పింగ్ క్రీమ్‌లోకైతే గ్రీన్ కలర్ కలిపేసుకొని ఇలా లీవ్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక మీకైతే ఇప్పుడు చూపిస్తా నా క్రియేటివిటీ. ఇందాక మిగిలిన కొంచెం యెల్లో కలరు, తర్వాత మిగిలిన గ్రీన్ కలరు, రెడ్ కలరు, వైట్ కలర్ అనమాట. అదంతా ఒకే పంపింగ్ బ్యాగ్‌లోకి పెట్టుకొని, ఒక చిన్న నోజిల్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ ఏసుకున్నాను. ఫస్టు పైన కేక్ మాత్రం చాలా బావుంది. ఇలా సైడ్‌కి గూడా ఈ బార్డర్ ఏయడం వల్ల మొత్తం ఏంటంటే జెండా కలర్ కేక్ ఉంటదిగా, అట్లా అయిపోయిందనమాట. ఈ బార్డర్ వల్ల నాకేం తెలిసిందంటే, ఎప్పుడైనా సరే ఇండిపెండెన్స్ డేకి కేక్ చేస్తే ఇలా కలర్స్ అయితే లైట్‌గా యూజ్ చేస్తే మంచిగా జెండా కలర్ వస్తది అని జెప్పేసి నాకైతే కొత్త విషయం తెలిసిపోయింది. క్రీమ్ అనేది కొంచెం మిగిలిపోయింది. మిగిలిపోయిన తర్వాత మనకెందుకు వదిలేస్తాము. ఇలా అయితే నేను ఈ నోజిల్‌ని మంచిగా యూజ్ చేయాలి అన్నట్టుగా అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే కేక్ పైన అక్కడక్కడ అయితే పెట్టేసుకున్నాను. నిజంగా చెప్తున్నా ఈ కేకు చాలా తక్కువ టైంలో రెడీ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇంతకుముందు ఫినిషింగ్ చేయడానికి కొంచెం టైం తీసుకునేదాన్ని. కానీ ఈరోజైతే అట్లేం కాలేదు. ఇంకా పైనుంచి అయితే కొంచెం ప్లెయిన్‌గా ఉందని చెప్పేసి చిన్నవి అవి ఉంటాయి కదా! గోల్డ్ కలర్ బాల్స్ ఉంటాయి కదా! అవైతే వేసేసుకున్నాను. మొత్తానికి రెడ్ వెల్వెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకొంచెం చీజ్ వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బావుండేది. ఇంకా పర్ఫెక్ట్ కూడా అయ్యేదాన్నేమో అని అనిపించింది. నెక్స్ట్ టైమ్ అయితే ఏ కేక్ చేసినా కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం చేసి ఆ కేక్ అయితే కంప్లీట్‌గా నేర్చుకోవాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయినా. ఇంకా నైట్ అయితే మా వాళ్ళకైతే కేక్ కట్ చేసి ఇస్తున్నాను. ఇక చూస్తుర్రు కదా! కేక్ మంచిగా లేయర్‌గా బయట కొన్నట్టుగానే కనిపిస్తుంది. ఇక మా సారు, విషమ్మ, మామయ్య, అత్తమ్మ వీళ్ళందరూ అయితే కేక్ తింటుర్రు. హౌ ఈస్ దిస్? ఎట్లుందిరా? మంచిగానే ఉంది. ఆ! మంచిగానే ఉంది. తిను ఒకటి ఆపెట్టుకో. ఆ! మంచిగుంది. ఈ కేకు టేస్ట్ అయితే చాలా బావుంది. కూల్ కేక్ లాగా అనిపిస్తుందనమాట. మనము ఎగ్‌తో చేసే స్పాంజ్‌కి షుగర్ సిరప్ ఎక్కువ అప్లై చేయడం వల్ల కూల్ కేక్ లాగా అయితే అనిపిస్తుంది నాకు. ఇట్లయితే కేక్ అయితే ఇలా చేశాను. మరి మీ అందరికీ ఈ కేక్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.